ఇప్పుడు మనకి రికవరీ బ్యాచ్ అంతా ఎలా అంటే, మీ ఫోటోస్ అంటే వాళ్ళకి డబ్బులు తీసుకున్నప్పటికి కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఇవ్వాలి అని చెప్పి, ఆ డబ్బులు దీంట్లో వాళ్ళు కంప్లీట్‌గా దానికి ఫోటోస్‌ని మార్క్ ఏజెంట్స్. చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అమ్మాయిలని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళకి ఎలా చెక్ పెట్టాలి? ఇప్పుడు తెలిసిన వాళ్ళు చేస్తే ఒక ప్రొవిజన్ ఉంది. హ్మ్. తెలియని వాళ్ళు చేస్తే ఒక ప్రొవిజన్ ఉంది. హ్మ్. తెలిసిన వాళ్ళు మనకెవరైనా తెలిసిన వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేయడం అంటే ఏజెంట్స్ ఉంటారు. అంటే ఆ పర్సన్ మనకు తెలుసు. అంటే రెగ్యులర్‌గా మనకు కాల్ చేయడమో, లేకపోతే మన దగ్గరకొచ్చి మీరింత పే చేయాలి. అంటే రికవరీ ఏజెంట్స్ ఉంటారు కొంతమంది. సో, వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా కొన్ని చేస్తా ఉంటారు. ఓకే. కొన్ని ఇప్పుడు మన అమెజాన్‌లో కూడా చూసాం గదా! కొన్ని కేసులు కూడా అయినాయి ఈ మధ్యన. హ్మ్. ఏంటంటే అమౌంట్ కరెక్ట్‌గా హెడ్ ఆఫీస్‌కి ఎళ్ళట్లేదని చెప్పి ఏజెంట్స్. హ్మ్. తర్వాత ఇంకోటేంటంటే వేరే ప్రొడక్ట్ పంపిస్తున్నారని చెప్పి ఇలా అంటే ఏజెంట్స్. అలా తెలిసిన వాళ్ళ ద్వారా అయితే కేసెస్ వేరే ఉంటాయి. అంటే మామూలు నార్మల్ పోలీస్ స్టేషన్‌లోని మనం ఇచ్చి ఇలాగ వాళ్ళు హరాస్ చేస్తున్నారు, ఇలా మార్ఫింగ్ చేస్తున్నారు, లేకపోతే కాల్ చేసి అబ్యూజ్ మాట్లాడుతున్నారు అని చెప్పేస్తే అది అవుతది. అన్‌నోన్ పర్సన్స్ అయితే ఏం చేయాలి? మనకు హ్మ్. కొంతమంది తెలీదు. వాళ్ళెవరో అవును. ఉంటారు. కావాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుని అదొక సైకిక్ నేచర్. అంటే చాలా రీసెంట్‌గా కేసులు తెలియని వాళ్ళు కొంచెం సెలబ్రిటీస్‌ని గాని, హ్మ్. పొలిటీషియన్స్‌ని కూడా ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ పొలిటీషియన్స్ నెంబర్స్ కూడా తీసుకొని వాళ్ళని ఏదో మాట్లాడడం, బెదిరించడం అదే ఇక డిఫరెంట్ సైకాలజీ. హ్మ్. అది అంటే మనం అబ్నార్మల్ కాక డిజార్డర్. అలాంటి వాళ్ళైతే తెలియని వాళ్ళైతే ఏం చేయాలి అని అంటే కొన్ని తెలిసిన వాళ్ళు బాగా ఫెమిలియర్ ఫేసెస్ అయితే వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తారు. కానీ ఈ ఓకే. సోషల్ మీడియా ఇప్పుడు వచ్చేసింది కాబట్టి సోషల్ మీడియా దగ్గర చేసిన వాళ్ళంటే సైబర్ క్రైమ్స్‌కి వెళ్ళడమే.